మోగిన ఎన్నికల గంట 7 రోజుల కస్టడీకి కవితక్క అరెస్టు డ్రామాలన్న సీఎం తెలంగాణ ఇసురాయిల ఇరికిందన్న పీఎం బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనాం ఓ ముఖ్యమైన వార్తలు మస్తున్నాయబ్బా మీరు హెడ్లైన్స్ చూసుడే ఆల్చం మే 13న తెలంగాణలో పోలింగ్ జూన్ 4న దేశమంతా కౌంటింగ్ 7 రోజుల కస్టడీకి కవితక్క 2 పార్టీలదట డ్రామా పొత్తు వద్దన్నదట బీఎస్పీ కారెక్కుతున్నాడు ఆర్ఎస్పీ చక్రాల ఇరికిందట మన రాష్ట్రం బీజేపీ గెలవకుంటేనట కష్టం సినిమా టాకీస్ లో దొరికిన 6 కోట్లు కొంటానికి దాశిరట ఓట్లు 57 రోజులు బరాబర్ 57 రోజులు అంటే 1368 గంటలు అంటే 82,080 నిమిషాలు అమ్మో అందులో ఆల్రెడీ 30 సెకండ్లు ఒడిచినట్టే ఆ టయానికి వేల మంది లీడర్ల తలరాతలు రాయబోతున్నాం అందులోకెళ్ళి 543 మంది ఎంపీలను చేసి పార్లమెంటుకు పంపుతాం కొందరు మంత్రులు అవుతారు ఒకరు ప్రధానమంత్రి అవుతారు ఇక ఈ 57 రోజులు మనమంతా మామూలు పబ్లిక్ గాదుల్లో ఓటర్ దేవుళ్ళం ఈ 57 రోజులు మీకు మీరే తోపులు 57 రోజులని ఒకటే ఊరిస్తావు అసలు ముచ్చటేందో చెప్పు అని గులుగుతుర్రని నాకు అర్థమైంది పార్లమెంట్ ఎలక్షన్లకు గంట మోగింది ఇయాల ఫస్ట్ మన తెలంగాణ కాంచి షురూ చేద్దాని इसमें तेलंगाना और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June. రైట్ తెలంగాణలో మే 13 నాడు ఎలక్షన్ జూన్ 4 నాడు కౌంటింగ్ అంటే మన ఏలుకి ఇంకా అంటే తనకి 57 రోజులు వేసినాక ఎవరు గెలిచింది తెలుస్తానికి ఇంకో 21 రోజులు పడుతుంది అన్నట్టు ఏప్రిల్ 18 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే ఆ దినంకెళ్ళి నామినేషన్లు వేసుకోవచ్చు కాయిదాలు సమర్పిస్తానికి ఏప్రిల్ 25 లాస్ట్ డేట్ గెలుచుడు మా తోటి కాదనుకున్న వాళ్ళు 3 రోజులలో నామినేషన్లు వాపస్ తీసుకునే ఛాన్స్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెక్క కాలం చేసింది కదా గా సీటు కూడా మే 13 నాడే ఓట్లు పెట్టాలని డిసైడ్ చేసింది ఎన్నికల సంఘము మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల నాడే ఆంధ్ర ఎమ్మెల్యే ఎంపీ 2 ఎలక్షన్లు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాలలో ఒకటే పరి ఓట్ల కథ ఓడిపిస్తున్నారు అన్నట్టు ఢిల్లీలో ఎన్నికల సంఘం విలేకరుల మీటింగ్ పెట్టి దేశంలో ఎలక్షన్ల గురించి వివరంగా చెప్పింది 28 రాష్ట్రాలలో 543 సీట్ల కోట్లుంటాయి కాబట్టి అంతటి ఒకటే నాడు పెట్టాలంటే ఆఫీసర్లు చాలరు పోలీసులు చాలరు అందుకే కొన్ని రాష్ట్రాలలో ఒకనాడు కొన్ని రాష్ట్రాలలో ఒకనాడు పెట్టుకుంటా పోతారు ఈ బుధవారం నాడు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే వచ్చే నెల 19 నాడు ఫస్ట్ పోలింగ్ ఉంటది మే 7 నాడు లాస్ట్ నోటిఫికేషన్ జూన్ 1 కు లాస్ట్ పోలింగ్ మన తెలంగాణ ఆంధ్ర 4 దశలు ఉన్నాయి ఆంధ్రతో పాటు ఒరిస్సా అరుణాచలం సిక్కిం రాష్ట్రాలలో ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్లు ఒకటే పారు వచ్చినాయి ఓట్లకు గంట కొట్టిరు కాబట్టి ఇయాల్టికెళ్ళి ఎన్నికల సంఘం రూల్స్ అమల్లోకి వచ్చినాయి ఏడేమైనా అంతా అలే చూసుకుంటారు ఇక దేశమంతా ఏలుకి ఇంకురుద్దినాక జూన్ 4 తారీఖు మంగళవారం నాడు ఓట్ల మిషన్లు తెరిస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎవరికి దేశాన్ని వెళ్ళే భాగ్యం వచ్చింది తెలుస్తుంది అన్నట్టు నిన్న గీ టయానికి ఎట్లుండే హైదరాబాద్లో కవితక్క అరెస్టు ఇంటి ముంగట కార్యకర్తల లొల్లి ఇంట్లో రామన్న నిలదీత కార్ల అక్కను దోలుకపోవుడు ఎయిర్పోర్ట్లో ఆత్రమాత్రం గాలి మోటార్ ఎక్కించి ఢిల్లీకి తీసుకుపోవడు ఏమైతుందో అని పబ్లిక్ అంతా టీవీల ముంగట గూకునుడు తెలంగాణ పాత సీఎం బిడ్డ అరెస్ట్ అంటే అందరికి తెలుసుకోవాలని ఉంటది కదా ఇక ఇయ్యాలేమైందంటే కోర్టులో ఎంత కోట్లాడినా 7 రోజుల కస్టడీ అయితే తప్పలేదు కవితక్కకు జరంత నిమ్మలమయ్యే ముచ్చటేందంటే దినం ఇంటోళ్ళు లాయర్లు వచ్చి కలవచ్చు ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు రాత్రి హైదరాబాద్ కెళ్ళి ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు తీసుకుపోయినరు తెల్లారంగా డాక్టర్లు వచ్చి హెల్త్ చెకింగ్ చేసినాక సెక్యూరిటీ నడుమ కోర్టుకు దోలుకొచ్చారు కవితక్కను అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు రాసిచ్చి ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేసిరు రూల్స్ తప్పిరని అక్క తరపు లాయర్ వాదించిండు లేలే ఈ మాట అప్పట్లో చెప్పినాం గానీ ఎల్లకాలం జల్లది విచారణకు రమ్మంటే వస్తలేదు రూల్స్ ఎట్లున్నాయో గట్లనే పోతున్నామని ఈడీ లాయర్ వాదించిండు 2 దిక్కుల టగఫర్ నడిచింది వాదన ఢిల్లీలో మందు దందా కోసం పుట్టిన సౌత్ గ్రూప్ లో కవితమ్మనే మెయిన్ అరెస్ట్ అయిన వాళ్ళంతా ఈమె పేరు చెప్పిర్రు అందరు కలిసి 100 కోట్ల లంచం కేజ్రీవాల్ పార్టీకి పంపిరు ఇక అప్పుడు వీళ్ళకి నచ్చినట్టు రూల్స్ మార్చిరని మొత్తం వివరాలు కోర్టు ముందర పెట్టిందట ఏడి కేసు అంతా బయటికి రావాలంటే మాకు 10 రోజులు ఒప్పయ్యపాలని కోరితే వారం రోజులు కస్టడీకి ఇచ్చింది అన్నట్టు 23 తారీఖు నాడు అంటే శనివారం పగటిలో 12 గంటలకు మళ్ళా కోర్టుకు తీసుకురావాలని ఆర్డర్ వేసింది
అప్పటిదాకా ఈడీ ఆఫీస్ లోనే ఉండి అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలన్నట్టు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ పొద్దుగాల కోర్టుకు వస్తే బెయిల్ వచ్చింది. ఓ దిక్కు ఎలక్షన్లు, ఇంకో దిక్కు అరెస్టు, రెండు ముఖ్యమైన పనులు జగబెట్టాలంటే పెద్ద సారు కష్టమే. కవితక్క అరెస్ట్ అయిన కాంచి అంత బీజేపీ కాంగ్రెస్ కుట్రాని బీఆర్ఎస్ చల్ మాకేం సంబంధం అని బీజేపీ. ఇటు హరీష్ రావు సారు మాట్లాడిండు, అటు కిషన్ రెడ్డి సారు మాట్లాడిండు. ఎవ్వల మాట అల్లదే. నడిమిట్లా కాంగ్రెస్ వాళ్ళని కూడా అంటూరు కదా, గందుకే సీదా ముఖ్యమంత్రి సారే మైక్లో ముంగటికి వచ్చిండు. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఏం డ్రామానో జర క్లియర్ గా చెప్పు సారు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్ లో మోడీ గారికి ఓట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. అగనట చూసిరా, మందు దందాలు అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినామని ప్రచారం చేసుకుని ఓట్లకు సూటి పెట్టిందట బీజేపీ. అన్యాయంగా మా బిడ్డను అరెస్ట్ చేసిండ్రని సానుభూతితోటి సీట్లు గెలవాలని చూస్తుండట గులాబీ బాసు. ఇన్నేళ్లకెళ్ళి ఎంత మొత్తుకున్నా సపోర్ట్ చేయని వాళ్ళు ఓట్ల ముంగట డ్రామా సురువు చేసిండ్రనేది సీఎం సార్ మాట. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లీడర్లు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తుర్రు, ఖండాలుగా ఖండిస్తుర్రు గాని బిడ్డ అరెస్ట్ మీద పెద్దసారు మాట్లాడలే. మోడీనో ఈడీనో పల్లెత్తు మాటలే. కొందరు ఎమ్మెల్యేలు సార్ను కలిసి మా వాళ్ళు కమలం పార్టీతో దోస్తాన చేయబోతుండ్రు, ఎలక్షన్ల తర్వాత ఏమన్నా కావచ్చు అని చెప్తుర్రట. సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే పరిస్థితి వస్తే మేము వచ్చి సపోర్ట్ చేస్తామంటున్నారట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేసే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేచి చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం సారు, సిపిఐ పెబ్బ సాంబశివరావు సారు, సిపిఎం పెద్దన్న వీరభద్రం సారు, ఇక బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అంటురులే. కానీ కాదు, ఈ సీటు ఖాళీగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఏనుగు కారెక్కింది అనుకుంటే ఏనుగు దిగి కారెక్కుతున్నాడు ప్రవీణ్ కుమార్ సారు. అవు బీఎస్పీకి రాజీనామా పెట్టి బీఆర్ఎస్ లీడర్ అవుతుండు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని చెప్పి నీలి జెండా కిందేసుడేంది, బహుజనుల పార్టీ ఇడిచిపెట్టుడేంది, అధ్యక్ష పదవి కంటే పెద్దదేముంది అంటారా? లిక్కర్ కేసుల కవిత అరెస్ట్ అయింది, అవినీతి పార్టీ తోటి పొత్తొద్దు అన్నదట బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మేడము. లేలే పొత్తు పెట్టుకోవాల్సింది, మనకు 2 సీట్లు ఇచ్చిరని సారు. ఇక సీదా కేసీఆర్ సార్ ఇంటికి వచ్చి మాయావతి మేడం ఏమంటున్నదో చెప్తే ఈసారి ఏం సలహా ఇచ్చిండో గానీ ఏకంగా ఏనుగు పార్టీకే రాజీనామా పెట్టి పడేసిండు. ఇదంతా బీజేపీ కుట్ర అనేది సారు మాట. నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. నీలి కండువా తీసేసిన సారు దబ్బునే గులాబీ కండువా కప్పుకొని నాగర్ కర్నూలులో కారు గుర్తు మీద పోటీ చేసుడు ఖాయమైనట్టేనట. కానీ చూడండి రాజకీయం ఎట్లుంటదో. ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు వచ్చి బీఎస్పీకి అధ్యక్షుడు అయిందే కేసీఆర్ సార్ మీద కొట్లాడేతానికి. అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకోకుండా 107 సీట్లకు నిలబడితే ఒక్కటి గెలవకుండా గట్టిగానే నిలబడ్డాడని పేరు వచ్చింది. కానీ ఏనుగు మీద ప్రగతి భవన్ కి పోతున్న సారు ఆఖరికి కారు మీద గులాబీ భవన్ కి పోవట్టే. ఎలక్షన్లు ఏడాదికో పారొస్తే బాగుండేనబ్బా. హౌ మళ్ళా పెద్ద పెద్ద లీడర్లను చూసే భాగ్యం వస్తుంది. ఓట్లు లేకుంటే ఎవరన్నా వస్తారా? అది ఏ పార్టీ లీడర్ అయినా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ సారు తెలంగాణను గుత్తబట్టి తిరుగుతుండు. మొన్ననే 2 రోజులు మీటింగ్ పెట్టి ఆయన నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో, ఇవాళ నాగర్ కర్నూలులో గిది. నాగర్ కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపియాలని కోరి 10 ఏళ్ల సంధి తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే ఇసురాయిలో ఇరుక్కుందని గరమైండు మోడీ సారు. तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है. एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का. కారు మీద కోపంతో ఇంటికి పంపి కాంగ్రెస్ ను గెలిపిస్తే పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిందట పబ్లిక్ పరిస్థితి. कुएं से निकले खाई में गिरे,
తెలంగాణలో 1 కోటి మందికి ఏడాదికి 20 రూపాయలకే బీమా చేసినాం, సాయి కన్నా తక్కువ ఖర్చు అని యాద్ చేసిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలే, అవినీతి చేసిన వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు అన్నాడు. कोई भ्रष्टाचारी बचेगा नहीं। యాదాద్రిలో మొన్న బట్టి సార్ పీట మీద కూర్చున్నాడు కదా, కావాలనే అవమానం చేసిండ్రు అనుకొచ్చిండు. कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। ట్విట్టర్లో నమో తెలుగుకు మీరు దోస్తులు కాండ్రి, తెలుగులో ముచ్చట్లు పంచుకోవచ్చని ఆవాజ్ ఇచ్చిండు. नमो इन तेलुगु उस पर जाएंगे तो आप तेलुगु भाषा में मोदी के साथ जुड़ जाएंगे। ఈడికెళ్ళి గుల్బర్గా పోయిండు. ఎల్లుండి మళ్ళా మన జగిత్యాలకు వచ్చాడు, ఓట్ల మీటింగ్ పెడతాడు సారు. ఇక ఇప్పుడు ఉంటది అసలు రాజకీయం. సీక్రెట్ తావులన్నీ చిన్నగా బయటపడుతుంటాయి. వాళ్ళు ఆడదాషిండ్రు, వీళ్ళు ఆడికి మోస్తురని పోలీసులకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తుంటాయి. పడనోళ్లే ఫోన్లు చేసి మతలకు చెప్తుంటారు. మళ్ళా అవతలోళ్ళు ఏమన్నా తక్కువనా, వీళ్ళు ఇట్లా వస్తుర్రు అనగానే వాళ్ళు అట్లా సదిరేస్తారు. ఈడ జర్రంతా వెనక ముందైనట్టుంది, గిట్లా దొరికిపోయినరు. ఓట్ల గంట పొద్దుముఖ మోగింది కానీ నోట్ల కట్టలు పొద్దుగాలనే బయటపడ్డాయి. కరీంనగర్ లో సినిమా టాకీసులు అట్టపెట్టెల పైకం పెట్టి ప్యాకింగ్ చేస్తుంటే పోలీసు వాళ్ళకు మతలవంది పట్టేసిండ్రు. 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. 6.5 కోట్లు అంటే పెద్ద మొత్తమే. ఏడికి తీసుకుపోతున్నారు, ఎవరి పైకం అనేది బయటికి తెలియలే. ఎంక్వైరీ నడుస్తుంది. అయితే పక్కా బీఆర్ఎస్ పైకమే అంటున్నాడు ఎమ్లాడ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు. ఎందుకంటే ప్రణాళిక సంఘం బోర్డుకు సంబంధించిన మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరి వినోద్ కుమార్ గారికి సంబంధించిన డబ్బు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందనడానికి నిదర్శనంగా మరి ఇలా నియమెంతో గానీ అటుకెళ్ళి సప్పులు లేదు. ఇప్పుడే ఇట్లుంటాయి, ఇక ప్రచారం టైంలో ఇంకెట్లుంటుందో పో. ఏమో అనుకున్నాం, ఒక్కపారే మొత్తానికి మొత్తం 175 మందికి టికెట్లు వంచేసిండు ఆంధ్ర సీఎం జగన్ సారు. 25 ఎంపీ టికెట్లు 4 రోజులాగి ఇస్తాడట. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని సీట్లు వంచుకొని ఎలక్షన్లకు తయారైతున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే. షర్మిలక్క పార్టీ అధ్యక్షురాలైనాక ఇవాళ విశాఖపట్నంలో మీటింగ్ పెడితే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా పోయిండు. చూద్దాం పారి మరి ఎట్లా నడిచిందో, ఏమేం మాట్లాడిండ్రో. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరపున మహాలక్ష్మి ఎన్నికల గ్యారంటీ సాటింపేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే పేద మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తారట. విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, స్టీల్ ప్లాంట్ నాగం చేస్తున్నారని సెంటర్ల మీద గరమైండు. ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు. బీజేపీ అంటే గిట్ల అర్థం చెప్పిండు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు మోడీ బలం, మోడీ బలగం. అయ్యా జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కలే. 10 ఏళ్ళైనా పోలవరం గట్టలేదు, ఆంధ్రాకు రాజధాని లేదు, రాజన్న రాజ్యం రావాలే, కాంగ్రెస్ తోనే డెవలప్మెంట్ జరుగుతుంది అన్నాడు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి, మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు యాద్ చేసి ఈ మాట చెప్పిండు. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా, నేను రెడీగా ఉన్నా తోడుగుండడానికి. మీరు సిద్ధమా? ఇండ్ల కోసం, నీళ్ల కోసం, పోడు పట్టాల కోసం, కొలువుల కోసం, పంట నష్టం కోసం, పత్తికి రేటు కోసం, లోన్ల మాఫీ కోసం, బస్సుల కోసం, బాధలు తీర్చుడు కోసం ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేసుడు కామన్. అయితే ఇవాళ కూడా గట్లనే జరిగినాయి. కాకుంటే పబ్లిక్ తిప్పల మీద కాదు, ఇగో గిందుకు. మా అక్కని అట్లెట్లా అరెస్ట్ చేస్తారో, ఇంత ఘోరమా, ఇంత నేరమా అని గులాబీ లీడర్లు, కార్యకర్తలు రోడ్ల మీద కూకున్నారు చాలా జాగలల్లా. రాజకీయ కుట్ర ఓరుస్తలేరు, ఆడబిడ్డ మీద కేసులా. మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అని జోరుగా నిరసనలు, దిష్టిబొమ్మలు గాలబెట్టుడు నడిచింది. కానీ అందరు ఎమ్మెల్యేలు రాలేదు, సీనియర్లు రాలేదు. ఆడాడ గుంజుకపోవడు తప్ప పోలీసులు కూడా ఇడిచిపెట్టేసిరు నిరసనలు చేస్తుంటే. ప్రాణాలు తెగించి పోరాటం చేసిన ఒక మహిళ ఎన్నోసార్లు జైలుకు పోయింది తెలంగాణ కోసం, ఎన్నోసార్లు లాఠీల దెబ్బ
దెబ్బతిన్నాయి. దెబ్బతిని తెలంగాణ సాధించిన కవిత గారి మీద ఇన్ని రోజులు ఇవి కేసీఆర్ సార్ చేసిందని చెప్పేటోళ్ళు ఇప్పుడు కవితక్క కొట్లాట వల్లనే తెలంగాణ వచ్చింది అనబట్టిరే. ఈ ఎలక్షన్ల ముంగట కావాలని అరెస్ట్ చేసిరట కదా సారు అని బీజేపీ ఎంపీ అరవింద్ గారిని అడిగితే మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? లేలే కాంగ్రెస్ కమలం ఒకటై కుట్రలు చేస్తున్నాయి అనేటోళ్ళకి చేయి గుర్తు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఈ ముచ్చటే చెప్పిండు. తెలంగాణలో బీఆర్ఎస్ తో మాకు మిలాఖత్ లేదు అని చెప్పడానికే కవిత గారి లోక్సభ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేసింది తప్ప. కానీ కవితకు అరెస్ట్ మీద పార్టీ వాళ్ళు ఎర్ర టెండల ఇంతగానం కొట్లాడుతుంటే బాబు మాత్రం ఇంట్లోకెళ్ళి బయటికి రాలేదు, పల్లెత్తు పలుకు అలకలేదు. లీడర్లను ఇంటికి విలువనప్పుకొని మీటింగులు పెట్టి అటెంక బీఎస్పీ ప్రవీణ్ సార్ తోటి పొత్తుల మీద చర్చలు చేసిండు ఎలక్షన్ల గురించి. ఫోన్ ట్యాపింగ్ పాత గవర్నమెంట్లో ఎక్కువ వినబడ్డ మాట గిదే. కాంగ్రెస్ వాళ్ళను మందలిచ్చినా కమలం పార్టోళ్ళు మాట్లాడినా ఆఖరికి గవర్నర్ మేడం సుత ఫోన్ ట్యాప్ చేసిరు అనబట్టే. ప్రతిపక్షాలు అంటున్నాయంటే పక్కా అప్పటి సర్కార్ మీదనే డౌట్ ఉంటుంది. కానీ ఉల్టా మా ఫోన్లే టాప్ అవుతున్నాయి అనేది గులాబీ లీడర్ల మాట. పవర్లున్నోళ్ళ ఫోన్లు ఎవలినేదో గాని గా పని వెనకాల అస్సలు పనిమంతుణ్ణి దొరకబడితే ఇప్పటికీ గీ ముచ్చట తెలిసింది. కారోళ్ళు ఫోన్ నెంబర్లు పంపుడు, ప్రణీత్ రావు గారు ట్యాపింగ్ చేసుడు జోరుగా నడిచింది. అయ్యగారిని అరెస్ట్ చేసి ఫోన్ చెకింగ్ చేస్తే చాటింగ్ లో భాగోతం బయటపడ్డది. ఒక్కపారే 100 మంది నెంబర్లు పంపితే ఓ టీం తయారు చేసుకొని అందరి ఫోన్లు ఇన్నారట. సార్ నజరంతా రేవంత్ రెడ్డి గారి మీద నేనుల్లో పిసిసి అధ్యక్షుడు ఎవరితో మాట్లాడుతుండు, ఎవరిని కలుస్తుండు, పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి, ఎటు పంపుతుండ్రు అనే వివరాలు తెలుసుకొని సర్కారు చెప్పే డ్యూటీ మస్తు స్ట్రిక్ట్ గా చేసిండట సారు. అయినా ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే వరకు ప్రణీత్ గారికి బీపీ పెరిగి ఇంటెలిజెన్స్ ఆఫీస్ కురికొచ్చి కరెంటు బంద్ చేపించి సీక్రెట్ కెమెరాలు ఆపించి లాకర్ రూమ్ లోకి పోయి ఫోన్లు రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పట్ట బలగొట్టి 100 కాగితాలు గాలబెట్టిండట. అవన్నీ బయటకు వస్తే నా భాగవతం కూడా బయట పడుతుందని బూగులు. ఇన్ని కథలు పడే వరకు సార్మీని ఇంకింత అనుమానం పెరిగి ఆఖరికి అరెస్ట్ అయ్యిండు. ఎంక్వైరీలో ప్రణీత్ గారి పనితనం తెలుస్తుంది అన్నట్టు. చప్పుడు కాకుండా నెల జీతం తీసుకోవాల్సిన రూల్స్ తప్పి గింత పెద్ద కార్యం పెట్టుకుంటే పక్కా వెనకాల పెద్దోళ్ళు ఉన్నట్టే. వాళ్ళు చేయమన్నారు, నేను చేసినా అని బాగా చెప్తే ఒప్పుకున్నాడు కూడా. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారో. వెనకట ఈ ఊరంతా అడవే ఉండే. ఫస్ట్ ఈడు ఇల్లు కట్టింది మీ తాతనేరా. అటెనక ఎదురుంటి మల్లయ్య తాత, పక్కింటి పోషేయమ్మ ఇండ్లు పడ్డాయి. కొన్నేళ్లకు బతికొచ్చిన వాళ్ళు కొందరు ఇండ్లు కట్టుకున్నారు. అప్పుడు ఊరు మొత్తం 30 గడపలే, ఇప్పుడు 300 గడప దాటినాయి. నీ చిన్నతనంలా ఈడనే ఆడుకునేటోడివి, చెట్టు నీడకు రాత్రి గాడనే పండుకునేది. కానీ ఇప్పుడు ఇది ఊరో పట్టణమో అర్థం కాకుండా అయిందని అమ్మమ్మ నాయనమ్మలు పోరలకు చెప్పేది. అప్పటికి ఇప్పటికీ ఊరు ఎట్లా మారిందో, తిప్పలు సుత గంతే అయినాయని బాధపడతారు. గీ ముచ్చట సుత గసొంటిదే. ఎండలు ముద్రక ముందే బోర్లెండినాయి, మార్చిలనే మంచినీళ్ళ కష్టాలు వచ్చినాయి. నీళ్ళ అడకం మీద కండిషన్లు, తప్పిండ్రంటే ఫైన్లు. గ్రీన్ సిటీ అని పేరువైన బెంగళూరు కాంక్రీట్ జంగలైనందుకే గీ పరిస్థితి. 50 ఏండ్ల కింద 100కి 70 పాళ్ళు పచ్చదనం ఉంటే ఇప్పుడు 3 పాళ్ళయింది. అప్పుడు 10వ వంతు కూడా బిల్డింగ్లు లేకుండేనట, ఇప్పుడు 85 పాళ్ళు బంగ్లాలే. డెవలప్మెంట్ పేరు మీద 100కి 88 షెట్లు పొతం పెట్టిండ్రంటే చూడుర్రి. ఓ పెద్ద బడోళ్ళే సర్వే చేసి చెప్పిన ముచ్చటి ఇది. 95 లక్షల పబ్లిక్ ఉన్న పట్నంలా ఇప్పుడు షెట్లు ఉత్త 17 లక్షలే. అంటే 7గురికి 1. హీగేముంది, పచ్చదనం తగ్గింది, ఆనలు వాపసు పోయినాయి. కొబ్బరి బొండంలా స్ట్రా వేసి గుంజినట్టే బోర్లెండినాయి. షెట్లు జల్గుడే కాదు, చెరువులు కుంటలు కబ్జాలు పెట్టి బాజప్తా బిల్డింగ్లు కట్టిండ్రు. అప్పటికి ఇప్పటికి పబ్లిక్ పెరిగిండ్రు, అవసరాలు పెరిగినాయి కాబట్టి ఇండ్లు కట్టాల్సిందే, కంపెనీలు పెట్టాల్సిందే. కానీ ప్రకృతిని ఆగం చేసి డెవలప్ చేసినందుకు ఇప్పుడు ఆ ప్రకృతే పగబట్టినట్టు అయింది. అయ్యో అనుడు కాదు, మన భాగ్యనగరం సుత మరో కాంక్రీట్ జంగలైంది ఎన్నడో. మనతా నాగి పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది. ఇప్పుడు మీ తాన ఉన్న ఓ వస్తువు ఏరే కాడికి పంపేది ఉంది. మీకేమో ఇడ మొస్సమారకుండా పనుంది. ఏం చేస్తారు? ఆ ఊరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా పోతుర్రా అని చూస్తారు. లేదంటే బస్సు డ్రైవర్కో కారు డ్రైవర్కో ఇచ్చి పలానా కాడ మా వాళ్ళు ఉంటారు, జర ఇయ్యమని ఓ 100 150 చేతిలో పెడితే ఓ గంట 2 గంటలు అయినాక ముట్టిందని అటుకెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. అంతే కదా? అగో అచ్చం అట్లనే సర్కార్కు పబ్లిక్కు నడుమ పనులు సగబెట్టాల్సిన ఆఫీసర్లు ఎంత చక్కటి పనులు చేసిరంటే
మా పైసలు మాకు కావాలని రైతులు. మీ పైసలు ఏడవోవని ఆఫీసర్లు. ఇంతకేమైందంటే ఆదిలాబాద్ జిల్లాల పత్తమ్మిన రైతులకు పోస్టాఫీస్ అకౌంట్ల డబ్బులు పడితే సేల్స్ మేనేజర్ విజయ్ గారు విజయవంతంగా సొంత అకౌంట్లకు మలుపుకున్నాడు. 140 మంది ఏం తక్కువ 3 కోట్లు కొట్టేసిండు. 1,23,000 సార్. మాకు 27 డేట్కు పెయింట్ ఉన్నది సార్. ఇప్పుడు మేము ఏమి చేయమంటారు సార్? మాకు ఇక్కడ మార్గం లేదు. ఇప్పుడు ఈ పైసలు రాకుంటే ఇప్పుడు మాకు తావే మార్గం. ఒక్కొక్కరిది ఒక్కో గోస. పైసలు ఇచ్చేదాకా ఊకునేదే లేదని తాళం పెట్టి నిరసన చేసిండ్రు రైతులు. పెద్ద ఆఫీస్ నుంచి ఆఫీసర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడిగా. ఇది SBI మేనేజర్ గారి పనితనం. లోన్లకు దరఖాస్తు పెట్టుకున్నోళ్లకు రావని చెప్పి అవే కాగితాల మీద లోన్లు కొట్టేసిండు మంచిగా. సూర్యాపేట, రామంతపూర్, వెస్ట్ మారేడుపల్లి 3 బ్రాంచిల్లా ఇట్లనే సదిరిండు సైదుల్ సారు. మొత్తం 20 కోట్లు వేసుకొని అవతల పడితే దొరికించుకునే పనులున్నారు పోలీసులు. దొంగలు పడకుండా సెక్యూరిటీ పెడతాం, సీక్రెట్ కెమెరాలు పెడతాం. ఇంటి దొంగల నుంచి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులను కాపాడుడే కష్టం ఉంది పోర్రి. చూసిండ్రు కదా ఇక ఊళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా. నమస్తే.